రొయ్యల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 23rd డే ఆఫ్ 30 days ఛాలెంజ్. ఈరోజు అయితే నాకు పెద్ద పని ఉండే. అది ఏం పని అంటే నేను ఏం దిగలేదు ట్యాంక్ లోకి. నేను మా బొమ్మడి అయితే ట్యాంక్ క్లీన్ చేసేది ఉండే. మా మమ్మీ దాన్ని సిద్ధం చేస్తుంది. మీరు ఎప్పుడైనా 3 months ఒకసారైనా 6 months కి ఒకసారైనా ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే చూడండి నేను చూపిస్తాను ఎంత మడ్డి ఉందో. మాకాడైతే సాల్ట్ ఎక్కువ ఉంటుంది వాటర్ క్వాంటిటీలో. మీరు కూడా మీ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేశారా? చేస్తే ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ నాకైతే కామెంట్ లో తెలపండి. చూడండి మీరు నిజంగా షాక్ అవుతారు. ఇదంతా సాల్ట్ అంటే మా వాటర్లో ఇక్కడ కింద వాటర్లో చాలా అంటే చాలా సాల్టే ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంతలా ఉంది. ఇంకా లోపల మా బొమ్మడి అయితే మొత్తం క్లీన్ చేస్తుండే చేతులతోని. ఎలానో కిందనో మీదనో పడి నేను మా బొమ్మడి ఇద్దరం అయితే వాటర్ని అయితే మొత్తం క్లీన్ చేసినాం. మళ్ళీ మొత్తం వాటర్ ట్యాంక్ ని కూడా క్లీన్ చేసినాం పైన. ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే అయింది నేను అన్నం తినేసరికి. ఇంకా నేను ఎలానో రొయ్యల కర్రీ తిన్నా. అందుకే మా మమ్మీ ఆమ్లెట్ అయితే వేసిచ్చింది. బట్ టేస్ట్ చేద్దామని రొయ్యల కర్రీ అయితే వేసుకున్నా. ఓకే బాగానే ఉండే. అలా కాసేపు పడుకొని ఈవినింగ్ అయితే లేచిన. ఈవినింగ్ మా మమ్మీ లేచేసరికి పల్లీలు అయితే ఉడకబెడుతుంది. ఉడకబెట్టిన పల్లీలు అయితే నాకు చాలా ఇష్టం, తింటాను బాగా. ఉడకబెట్టిన పల్లి అయితే తినేసినాక నైట్ కొంచెం రీల్స్ అయితే షూట్ చేసిన. ఈ రీల్స్ షార్ట్స్ కొన్ని ఆపేద్దాం అనుకుంటున్నా. ఈ 30 days అయిపోయినాక ఇక షార్ట్స్ అయితే ఆపేస్తా. చదువుకోవాలి. బై బాయ్.